అందరికీ, నా పేరు సాయి కీర్తన. నేను వికారాబాద్ నుంచి వచ్చాను. మనం క్యాంప్కి వచ్చినప్పటి నుంచి మనం చాలా విశేషాలు నేర్చుకున్నాం. కొత్త కొత్త ప్లేసెస్కి కూడా వెళ్ళాం, ఎంజాయ్ కూడా చేసాము. అలాగే ఈరోజు కృష్ణానదికి కూడా వెళ్ళాము. ఈరోజు నిహాల్ బర్త్డే, అందుకే ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందరు కూడా వచ్చిర్రు, చాలా హ్యాపీగా ఉంది. దీని గురించి డాక్టర్ బైరి నరేష్ బాబాయ్ గారు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇప్పుడు బర్త్డే మీటింగ్, బర్త్డే అటు ఇట్లా పైకి అనాలి, పైకి లాగా పైకి. అరే కింద పడుతుంది మైక్. పిల్లలు, మరి నన్ను ఇన్వైట్ చేసిన అమ్మాయి పేరు ఏం పేరు? సాయి కీర్తనకి థ్యాంక్స్ చెబుతూ ఏంటి బర్త్డే నిహాల్. వావ్, ఇదేదో భలే ఉంది కదా ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్. ఇది నేచర్ కేక్. ఏం కేక్ ఇది? మామూలు కేక్ అవుతే అందులో రకరకాల కెమికల్స్ వేసి, కలర్స్ వేసి, డబ్బులు ఖర్చు పెట్టి, డాల్డా వేసి, మీ ఆరోగ్యానికి హాని కలిగించేవన్నీ అందులో పెడతారు. దానికోసం బోల్డెన్ డబ్బులు పెట్టి ట్రావెల్ చేసి ఆర్టిఫిషియల్ వెనకాల డెకరేషన్ పెట్టుకొని బర్త్డే జరుపుకుంటారు. ఆ తర్వాత కొంతమంది పిచ్చి పిల్లలు మొహానికి కూడా పూసుకుంటారు. అది కొంచెమే తింటారు, కొంచెం ఇతరులకు పంచుతారు. ఆ తర్వాత కాఫ్, అనేక సమస్యలు ఉంటాయి. కానీ ఇక్కడ బుద్ధుడున్నాడు. ఎవరున్నారు ఇక్కడ? బోలెడన్ని పూల మొక్కలు ఉన్నాయి. ఇది నేచర్ డెకరేషన్. ఏం డెకరేషన్ ఇది? అందులోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ సొంత ఇల్లుకు పెట్టుకున్న పేరు, అలాగే బుద్ధుడు జ్ఞానం పొందిన రాజగృహం ఉందో. ఈరోజు మన క్యాంపు మధ్యలో 4th డేట్ రోజు ఇతని బర్త్డే రావడం నిజంగా హ్యాపీ. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీ బర్త్డేకి మీరు నాకు కొత్త డ్రెస్ కావాలని ఏడ్చడమో, లేకపోతే అందరిలాగా కేకు కొనివ్వండి, వెనకాల బెలూన్స్ పెట్టండి, అవన్నీ గుండుపిండితో గుచ్చి పగులగొట్టి ప్లాస్టిక్ చేయడము, అనవసరమైన చెత్త ఖర్చు ఒక్కటి కూడా ఉండొద్దు. మీ బర్త్డే అయిపోయాక అక్కడ అన్ని కవర్లు, చాక్లెట్ కవర్సు, కురుకురే కవర్సు, లేకపోతే ఆ కేకు తెచ్చిన కవర్లు అంతా ఆయిల్ పూసేసి చేతులకు పూసి తుడుచుకొని కడుక్కోక గలీజ్గా ఉండొద్దు. హ్యాపీనెస్ ఉండాలి. బర్త్డే అంటే ఆనందంగా ఉండాలి, నేచర్ని కాపాడేటట్టుగా ఉండాలి, చాలా హ్యాపీగా గడపాలి. ఓకేనా? కాబట్టి ఇప్పటి నుంచి మీ బర్త్డేని మీరు జరుపుకోవాలి. ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కొత్త ఫ్రెండ్స్ని ఎంతమందిని చేసుకున్నాను, లాస్ట్ ఇయర్ బర్త్డే నుంచి ఇప్పటివరకు నేను హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకున్నానా, నాలెడ్జ్ పెరిగిందా, నాకు స్పీచ్ స్కిల్ పెరిగిందా, నేను డ్యాన్స్లో నేర్చుకున్నానా, డ్రాయింగ్లో పెరిగాను, నేను ఇంకా చెస్ నేర్చుకున్నానా, కొత్త గేమ్ ఏం నేర్చుకున్నాను, కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నానా, నన్ను 1 ఇయర్లో డెవలప్ అయ్యానా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవాలి. అలాగే మనకి ఎవరైనా బర్త్డే విషయం చెప్పినా ప్రేమగా థ్యాంక్ యూ అని వాళ్ళకి చెప్పాలి. అంతేకాని బర్త్డే అందరూ పుడతారు, అందరూ చచ్చిపోతారు. ఏమున్నారా, బర్త్డే ఎవరి బర్త్డే వాడు జరుపుకోవడం పెద్ద విషయం కాదు అని అందరూ ఒకసారి. ఎవరి బర్త్డే అయితే ఎక్కువ మంది ప్రజలు జరుపుకునేలాగా బతుకుతారో వాడు గ్రేటు. కాబట్టి మీ బర్త్డే మీరు 10th, ఇంటర్, డిగ్రీ వరకే చేసుకుంటారు. కానీ మీ బర్త్డేని ఇతరులు జరుపుకునే అంత గొప్పగా బతకాలి అని నేను కోరుతున్నాను. చెప్పట్లు. ఎలా బతకాలి మీరు? మీ బర్త్డేను ఇతరులు జరుపుకునేంత స్థాయిగా గొప్పగా ఉండాలి. మీ వల్ల చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి, మీ వల్ల చాలామంది సహాయం పొందాలి, మీ వల్ల చాలామంది డెవలప్ అవ్వాలి, మీ వల్ల చాలామంది గొప్పవాళ్ళుగా మారిపోవాలి, మీ వల్ల ఎంతోమందికి హెల్ప్ లభించాలి, మీరు చాలామందికి జాబ్ ఇవ్వాలి, లేదా మీరు ఒక ఆఫీసర్ అయితే మీ కిందున్న వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు డెవలప్ అవ్వడానికి సజెషన్ ఇవ్వాలి, మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయితే అనేక మందికి సర్వీస్ చేయాలి. బాబాసాహెబ్ చెప్పినట్టుగా మీరు జ్ఞానం సంపాదించి సమాజానికి ఇవ్వాలి, మీరు డబ్బు సంపాదించి మీ అవసరాలు మీరు తీర్చుకొని మీరు కొంత దాచుకొని కొంచెం మిగులు సమాజానికి డబ్బులు ఇవ్వాలి. అలాగే మీ సమయం కూడా మీరు సమాజానికి ఇవ్వాలి. సమయం ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి. అలాగే ఇతరులు ఎంతోమంది మనసులో స్థానం పొందాలి. ఆర్టిఫిషియల్గా ఇవ్వాలి, నా బర్త్డే నాకు ఒక గిఫ్ట్ ఇవ్వండి, నా గిఫ్ట్కు రండి, మీకు చాక్లెట్, బిస్కెట్, కేక్ ఇస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి, నాకేమైనా గిఫ్ట్ నీ మంచితనముతో నువ్వే గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉండాలి.
నీ బర్త్డేని మీరు పెద్దగా పెరుగుతున్న కొద్దీ హోటళ్ళలో రెస్టారెంట్లలో ఎక్కడెక్కడో జరుపుకొని బోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఆ రోజు ఒకవేళ మామూలు డ్రెస్ ఉన్నా వేసుకోవాలి, తప్పేం లేదు. నీ బర్త్డే అంటే ప్రకృతిలో జరుపుకోవాలి, ప్రకృతిని కాలుష్యం చేయొద్దు. నీతో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండాలి, ఎక్కువ మందితో ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆ రోజంతా సంతోషంగా ఉండాలి. మనం ఏమైనా పొరపాట్లు చేసామా రియలైజ్ చేసుకోవాలి. బర్త్డే రోజు మనం ఇంతకుముందు 1 ఇయర్లో ఎవరైనా బాధ పెట్టి ఉంటే వాళ్ళకు సారీ చెప్పి, మనమే సారీ చెప్పి, వాళ్ళకి తప్పైనా కూడా మనమే సారీ చెప్పి ఈరోజు నా బర్త్డే అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు మళ్ళీ నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి హ్యాపీ బర్త్డే అని చెప్తారు. అప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ కొత్తగా ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకేనా పిల్లలు? బర్త్డే అంటే ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ చేంజింగ్ క్యాలెండర్ ఓన్లీ. ఈ రోజుకి రేపటికి పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే ఈరోజు అమ్మ కడుపులో నుంచి మనం బయటకు వచ్చాం. మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు చిన్న కణమైనప్పటి నుంచి తాను కదిలితే ఆ పాప చచ్చిపోతుందని చెప్పి అమ్మ జాగ్రత్తగా నడుస్తుంది. బరువులు మోసేప్పుడు జాగ్రత్తగా మోస్తుంది, పడుకునేప్పుడు జాగ్రత్తగా ఇట్లా బొరలడానికి వీల్లేదు. అంటే మీరు అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు ప్రతి నిమిషం పురిటి నొప్పులో బాధపడుతుంది. ఇంకా పెద్ద పొట్ట అయిపోయినాక 9 months అయ్యాక మిమ్మల్ని తన కడుపులో నుంచి బయటకు రావడం కోసం చాలా పెయిన్ అనుభవిస్తుంది. ఒక దశలో డాక్టర్ ఇట్లా కోస్తాడు, మన కాలుకో చేయికో చిన్న ఘాటు పడితే రక్తం వస్తుందా అంటాం, డోర్ వేస్తున్నప్పుడు అలా ఇరుకుతున్నావు అంటాం. కానీ ఇట్లా పొట్ట కోసి దాన్ని కుట్టి మనల్ని బయటికి తీస్తారు, మన పేగు కట్ చేస్తారు. అంటే అమ్మ చచ్చిపోతూ బతుకుతూ మనకు ప్రాణం పోస్తుంది. అలాంటి అమ్మని మనం చెడ్డ మాటలు మాట్లాడకూడదు, అలిగి ఏడిపించకూడదు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు, అమ్మకు హెల్ప్ చేయకుండా అమ్మే పని చేస్తుందిలే అని వదిలిపెట్టకూడదు. అమ్మను ప్రేమించాలి, అమ్మకు సహాయం చేయాలి, అమ్మకు నచ్చినట్టుగా జీవించాలి. మనం రకరకాల బహుమతులు గెలుపొందుతూ స్కూల్లో కాలేజీలో రకరకాల ప్లేస్లో ఇతరుల చేత వెరీ గుడ్ అనిపించుకొని ఎవరు అక్కడ అనిపించుకొని పిల్లలందరూ మీ అమ్మ నాన్నకి ప్రతిరోజు హ్యాపీనెస్ని ఇవ్వాలి. ఓకేనా? మరి ఈరోజు ఇతడు మే నెల 4th పుట్టాడు కాబట్టి ఎవ్రీ ఇయర్ హాలిడేస్లోనే మే వస్తుంది కాబట్టి వాళ్ళ స్కూల్ ఉండదు, వాళ్ళకి చాక్లెట్లు పంచడానికి ఉండదు, తన బర్త్డే సెలబ్రేషన్ వాళ్ళ ఫ్యామిలీతోనే జరుపుకుంటాడు. మరి ఇక్కడ క్యాంపులో బర్త్డే వచ్చింది కాబట్టి మనమందరం సెలబ్రేట్ చేద్దాం. ఓకేనా? మరి ఈ ఎందుకు ఇలా సెలబ్రేట్ చేస్తున్నామో, ఎందుకో ఇంకా ఈ బర్త్డే ప్రాసెస్ అంతా సిరివల్లి విక్కీ ఉన్నాడా? జ్ఞానోదయ్, వెర్ ఇస్ జ్ఞానోదయ్? వర్క్ మీద వెళ్ళాడు, వెరీ గుడ్. ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ని సిరివల్లి అక్క మరియు ఇంకొకరు బర్త్డే సెలబ్రేషన్ కమిటీ వేసాం కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి నిర్వహించాలని కోరుతూ మరి బర్త్డే సందర్భంగా తనకి శుభాకాంక్షలు. మీరు కూడా మీ బర్త్డేని ఇప్పటి నుంచి ప్రకృతి ఒడిలో జరుపుకోవాలని, ఇలా ప్రకృతి పర్యావరణం కాకుండా నేచర్ కేక్ని కట్ చేయాలని, హ్యాపీగా ఉండాలని, మీలో కొత్తదనం రావాలని, మీలో ఏమైనా బ్యాడ్ ఉంటే పోగొట్టుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ పిల్లలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ బర్త్డే ఎవరు? సెలబ్రేషన్స్ టీమ్ గో మీరిద్దరే యాంకర్లు, గో. అందరికీ జై భీమ్. ఈరోజు May 4th నిహాల్ బర్త్డే అని వచ్చిన రోజే తెలిసినాక మనం బర్త్డే కమిటీ వేసుకోవడం జరిగింది. మన బుజ్జి అండ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా. టోటల్ 6 members ఇక్కడికి రావాలి, అటు సైడ్ 2. వీళ్ళందరూ ఈ కేక్ని తయారు చేయడానికి హెల్ప్ చేద్దాం అనుకున్నారు. బట్ వాటర్ మిలన్ కట్టింగ్కి 2 సరిపోతారని వీళ్ళని వద్దన్నా, మీరేం ఫీల్ అవ్వద్దు. మన దిషిత అండ్ నేను కలిసి ఈ కేక్ని చేశాము. బట్ ఇందులో అందరి కష్టం ఉంది. బయటికి వెళ్ళి మార్కెట్లో తెచ్చిన వాళ్ళ కష్టం, దాన్ని కట్ చేసిన వాళ్ళ కష్టం. ఇప్పుడు మీరందరూ తింటారు, మీ కష్టం కూడా ఉంటుంది ఇలా. అయితే ఇలా సెలబ్రేట్ చేయడానికి రీజన్ ఏంటంటే కేక్ ఏంటంటే అది కెమికల్ మన ఫేస్కి పూసుకుంటే కొందరికి పడుతుంది, కొందరికి పడదు. మళ్ళీ స్నోస్ కొట్టుకుంటాం, అవన్నీ పేపర్స్ వేసుకుంటాం, క్యాండిల్ వెలిగిస్తాం. ఆ క్యాండిల్ అప్పుడప్పుడు చాలా మంది బర్త్డేస్కి క్యాండిల్ పేలిపోయి వాళ్ళకి ఇంజ్యూరీ అయ్యి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సో అవి వాడుకోవద్దని కోరుకుంటున్నా. అలాగే ఇలా ప్రకృతిలో హాయిగా చల్లగాలిలో మన నేచర్లో పుట్టిన ఈ ఫ్రూట్స్తో మన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. ఈరోజు మన తమ్ముడు నిహాల్ బర్త్డే ఉంది కాబట్టి
మనందరం ఈ కేక్ని నిహాల్ కట్ చేయాలని కోరుకుందాం. నిహాల్, ఫస్ట్ నీకో సర్ప్రైజ్. ఈ బర్త్డే క్యాప్ని ఓపెన్ చేస్తే నీకు కూడా సర్ప్రైజ్ కనిపిస్తుంది. ఒకటి లేచి ఓపెన్ చేయి. అందరు కూర్చో. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. కడప కింగ్ క్లాప్స్. అది హెడ్ పెట్టేసి. ఇప్పుడు డాక్టర్ బైరి నరేష్ గారు అండ్ గాండ్ల సుజాత టీచర్ గారిని వేదికపైకి ఆదరంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ బైరి నరేష్ గారు అండ్ సుజాత టీచర్ గారిని అందరూ క్లాప్స్. ఇప్పుడు హన్వి పాట పాడాలని కోరుకుంటున్నా. మైక్ ప్లీజ్. మైక్ మైక్. అలాగే నిహాల్ అన్నయ్య ఈశాన్ని రావాలని కోరుకుంటున్నా. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ హిమ్. ఆఫ్ ద మ్యూజిక్. ఇక్కడ ఉంటా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ 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 బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Birthday to you. Birthday to you. చప్పట్లు. ఓకే పిల్లలు, బాబాయ్ ఫోటో తీసిన. ఫోటో కేక్ని ఒక సపరేట్ ఫోటో తీ. పెద్దమ్మకు పెట్టు. ఇక్కడ కింద పెట్టుకో. డాడీ కొంచెం కింద కట్ చేసింది ఆల్రెడీ. కొంచెం ఏం కాదు. పిల్లలు, ఇదేదో కడప కింగ్ అని బాగుంది. ఇది యా సూపర్. పట్టుకో, ఇట్లా పట్టుకో పట్టుకో. ఈ అబ్బాయి లవ్ సింబల్సా? ఇది 4th డేటా? అమ్మని 4th డేట్స్ ఇట్లా కూడా ఉన్నారా? ఇవరో 4 రా. చూసారా, ఏం అనవసరమైన ఖర్చులు లేకుండా. టూత్ పిక్ ఉంది, మెల్లగా తీసుకో. ఒకటి గుంజుకోరా. వెరీ గుడ్. ఇవరా నీకు. ఇప్పుడు ఇంకా కేక్ వేరే తీసుకురండి. ఇంకా కేక్ ఇది ఇక్కడ పెట్టేసాయి. ఇది లాస్ట్ కట్ చేద్దాము. యా ఇప్పుడు చిన్న చిన్న మెల్లగా తల్లి. నిహాల్ ఇక కేక్ ఒకసారి ఇక్కడ దగ్గర బిడ్డ. కేక్ ఇడితే అందరు వీడితో ఇప్పిస్తా. బిడ్డే కేక్ బాగుందా చూడండి. రే ఇలా ఇలా అందరికి ఇచ్చే. ఇలా ఆ చేత పెట్టినానా? ఆ చెయ్యి ఇది కింద పడేసుకో. ఇక్కడ పెట్టేసుకో. అందరికి ఇచ్చే ఒక్కొక్కటి ఇలా ప్లీజ్. యా 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 గో గో గో. వీళ్ళందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫస్ట్ నోట్లో పెట్టి అందరికి ఫాస్ట్గా. స్వీట్ సింపుల్గా ఉంది కదా.
అలా వదిలే అంతే. ఇక టకా 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 స్పీడ్గా ఇలా ఇలా ఇదిగో. అరే ఇది అందరికి పంచేయండి ఫాస్ట్గా, అక్కడ నుంచి ఇచ్చేసేసుకోండి. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు అందరు పంచేయి. నిహాల్ తన బర్త్డే సందర్భంగా ఈ సమాజాన్ని ఉద్దేశించి కాబోయే ప్రధానమంత్రి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. చెప్పరా, మాట్లాడు నువ్వు ఇప్పుడు నీ బర్త్డే గురించి. నీ బర్త్డే వీళ్ళందరూ సెలబ్రేట్ చేశారు కదా అక్కయ్యలంతా. అక్క వాళ్ళు ఫస్ట్ గంట సేపు నుంచి చేస్తున్నప్పుడు అది చూడాలని నేను డోర్ని కొడతా అభిని పిలిచి అభి నా బ్యాగ్ ఉందని చెప్పురా అని అడిగినాను. అభి వద్దు డోర్ తీయద్దు అని చెప్పినాడు. తర్వాత జాకన్నని తీసుకుపోయినా. జాకన్న ఓకే అన్నాడు. తర్వాత జాకన్నని ఓకే అన్నప్పుడు లోపలికి పోతా అంటే అక్క వచ్చి నన్ను బయటికి దబ్బేసింది. తర్వాత నేను సీక్రెట్గా పోతా అంటే ఇషాన్ అన్న వచ్చేసి బెడ్పైన దబ్బేసినాడు. తర్వాత మళ్ళీ చూస్తే ఇదంతా కనిపించింది. అలా కనిపించింది. తర్వాత నేను చాలా ఆనందంగా అనిపించాను. తర్వాత ఇవంతా చూసిన తర్వాత నెంబర్ 4 కోఇన్సిడెన్స్గా నా 4 నెంబర్ వచ్చింది. నా బర్త్డే కూడా 4లోనే వచ్చింది అని షాక్ అయ్యాను. థ్యాంక్ యూ. ఓకే పిల్లలు మైక్ ఆఫ్ చేయి.